వార్తల్లో చూస్తే అంతా శాంతిగా ఉన్నట్టు అనిపిస్తోంది. కానీ నిజంగా ప్రపంచం యుద్ధానికి సిద్ధమవుతోందా? రీసెంట్గా జరిగిన కాల్పుల విరమణతో అమెరికా ఒక శాంతి దూతలా కనిపించింది. కాని అసలు ప్రశ్న వేరే ఉంది. ఈ వార్తల వెనుక ఉన్న అసలు డేటా ఏం చెబుతోంది? ఈ నంబర్ చాలా ముఖ్యం. ప్రపంచ ఆయుధాల ఎగుమతిలో అమెరికా వాటా ఇది. రష్యా, చైనా రెండూ కలిపినా అమెరికా వాటా చాలా ఎక్కువ. అంటే సంఘర్షణతోనే వాళ్లకు పెద్ద లాభం. చూశారా? ఇక్కడే అసలు విషయం. శాంతి మాటల వెనుక పెద్ద యుద్ధ వ్యాపారమే ఉంది. ఇది ఎలాగో చూద్దాం. సరే, ఇది కేవలం డబ్బు గురించే కాదు. మరోవైపు యూరప్లో ప్రభుత్వాలు తమ ప్రజలను యుద్ధానికి సిద్ధం చేస్తున్నాయి. సర్వైవల్ గైడ్స్ నుండి బంకర్ యాప్స్ దాకా ఇవన్నీ చిన్న డ్రిల్స్ కాదు, నిజమైన యుద్ధ సన్నాహాలు. ఈ ఆందోళన వాళ్ల ఖర్చులో కూడా కనిపిస్తోంది. యూకే తమ రక్షణ బడ్జెట్ను బాగా పెంచబోతోంది. ఈ భారీ బడ్జెట్ పెరుగుదల రాబోయే పెద్ద యుద్ధానికి సూచన? మళ్లీ అమెరికాకి వస్తే అక్కడ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగనిది ఒకటి ఇప్పుడు జరుగుతోంది. పెంటగాన్ నేరుగా కార్ల కంపెనీల దగ్గరకు వెళ్లి సైన్యం కోసం ఆయుధాలు తయారు చేయగలరా అని అడుగుతోంది. సరే, ఇప్పుడు మరో కీలకమైన ప్రాంతానికి వెళదాం. ఇక్కడ రష్యా నుంచి ఒక పెద్ద హెచ్చరిక వచ్చింది. రష్యా ఏమంటోందంటే, ఈ శాంతి చర్చలన్నీ ఇరాన్పై దాడి చేయడానికి ఒక కవరప్ మాత్రమేనని. ఈ సైనిక బలగమంతా హార్ముడ్ జలసంధి దగ్గర మోహరించి ఉంది. ఇది చాలా వ్యూహాత్మకమైన ప్రాంతం. అయితే ఇరాన్ మాత్రమే టార్గెట్ కాదు. ఇప్పుడు మరో కీలకమైన జలమార్గాన్ని చైనా కోసం టార్గెట్ చేస్తున్నారు. అదే మలక్కా జలసంధి. ఆసియాకు, ముఖ్యంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు ఇది జీవనాడి. చైనాకు వచ్చే దిగుమతుల్లో దాదాపు 80%, ముఖ్యంగా చమురు, ఈ ఒక్క ఇరుకైన మార్గం నుంచే రావాలి. ఇప్పుడు జరిగిన కొత్త రక్షణ ఒప్పందం వల్ల అమెరికాకు ఈ కీలక మార్గంపై పట్టు దొరికినట్టే. అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ వేర్వేరు సంఘటనలన్నీ ఒక పెద్ద ప్రపంచ వ్యూహంలో భాగమనమాట. సో ప్రపంచం రెండు ప్రత్యర్థి వర్గాలుగా విడిపోతోంది. ఒక పెద్ద ఘర్షణ కోసం పొత్తులు గట్టిపడుతున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ కదలికల ప్రభావం నేరుగా గ్లోబల్ మార్కెట్లపై పడుతుంది. టెన్షన్స్ పెరగడంతో ముడిచమురు ధరలు పెరిగాయి, స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయి. అంటే ఇవన్నీ విడివిడిగా జరుగుతున్న ఘటనలు కాదు, ఒక పెద్ద భౌగోళిక రాజకీయ సంఘర్షణకు సన్నాహాలు. ఇది మనల్ని ఒకే ఒక ప్రశ్నకు తీసుకొస్తుంది. ఈ సన్నాహాలన్నీ చివరికి దేనికి దారితీస్తాయి?